బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలపైన మరొకసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పందించారు. ఆయన మిర్యాలగూడలో మాట్లాడిన మాటలు, ఆయన తీరుపైన కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆయన బుద్ధి మారలేదు, ఆయన తిట్లు మారలేదు, ఆయన హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకొని వచ్చినా ఏమీ మారలేదన్నట్టుగా కేటీఆర్ అయితే ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఆయన ట్వీట్ పైన ఇటు కాంగ్రెస్ శ్రేణులు సైతం మండిపడతా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు సైతం కేటీఆర్ను ఉద్దేశించి ట్వీట్ చేస్తూ ఉన్నారు. ఒక సీఎం స్థాయి వ్యక్తిని మీరు ఇష్టానుసారంగా ఇష్టానుసారమైన పదజాలంతో వాడడం ఏంటి అన్నట్టు ఇటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ధ్వజమెత్తుతూ ఉన్నారు. మొత్తానికి ఒకసారి కేటీఆర్ గారి ట్వీట్ను ఒకసారి మనం పరిశీలించినట్టయితే, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి నోట్లో నుంచి పాలసీలు రావు, పథకాలు వినిపించవు, వచ్చేది ఒక్కటే మురికి భాష అంటూ ఆయన ట్వీట్ చేశారు. అలాగే హార్వర్డ్లో 5 రోజులు కాదు 500 రోజులు కోర్సులు చేసిన సంస్కారం నేర్చుకోకపోతే కుక్కతోక ఎప్పటికీ వంకరే అంటూ ఆయన మాటలపైన తనదైన శైలిలో ట్వీట్ చేశారు. అలాగే తెలంగాణ కోసం ప్రాణాలు పెట్టి ఉద్యమాల్ని నడిపి రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బంగారు తెలంగాణకు బాటలు వేసిన కేసీఆర్ గారిపై మురికి మాటలు మాట్లాడే నీ స్థానం మురికి కాల్వే అంటూ ఆయనపై విరుచుకుపడ్డారు. అయితే కేసీఆర్ గారిని ఉద్దేశించి జాతిపిత అంటే రాష్ట్రపిత అని చెప్పేసి, తెలంగాణ పిత అని కేసీఆర్ తనకు తానే గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు, తనకు తానే బిరుదులు ఇచ్చుకుంటా ఉన్నారు. ఉద్యమకారుడు అంటూ తనకు తానే మాటలు చెప్పుకోవడం, తనకు తానే జబ్బలు చర్చుకోవడం లాంటి చేష్టలు కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారని రేవంత్ రెడ్డి గారు మిర్యాలగూడ సభలో మాట్లాడారు. అందుకే ఈయన తెలంగాణ కోసం ప్రాణాలు పెట్టిన ఒక ఉద్యమ నాయకుడిని ఇలాగా దూషించడం ఏంటి అని చెప్పేసి ఆయన ఆయన ట్వీట్ చేశారు. అలాగే కొనసాగిస్తూ ఆ ట్వీట్ను, పాలనలో చేతకాని వాడే ప్రచారంలో విషం చెబుతాడు, అది అహంకార లక్షణం కాదు, నీ పూర్తి అసమర్థతకు గుర్తు. చరిత్రను సృష్టించిన నాయకుడిని మాటలతో తక్కువ చేయలేరు. మురికి భాష మాట్లాడేవాడు తన మానసిక దరిద్రతనే ప్రజల ముందు బహిర్గతం చేస్తాడు. కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోబెడితే అది రాజవదు, అది సింహాసనానికే అవమానం అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి కేటీఆర్ ఈ విధంగా ట్వీట్ చేశారు. ఇంకా రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళపై, రాష్ట్రాన్ని దారిలో పెట్టిన వాళ్ళపై నోరు విప్పే నైతిక హక్కు నీకు లేదు రేవంత్. చివరికి ఒకటే గుర్తుపెట్టుకో, కేసీఆర్ గారి చరిత్రను నీ మాటలు మసకబార్చలేవు, కానీ నీ స్థాయిని మాత్రం నీ మాటలే తెలంగాణ ప్రజలకు రోజు రోజుకి మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి అంటూ ఆయన చాలా ఘాటైన పదజాలంతో, చాలా తీవ్ర పదజాలంతో ఆయన ట్వీట్ చేశారు. అయితే కేసీఆర్ గారిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల నేపథ్యంలోనే ఈ ట్వీట్ చేసినట్లు చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. అయితే మున్సిపల్ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి గారు మిర్యాలగూడ బహిరంగ సభ నిర్వహించారు మిర్యాలగూడలో. ఆ సందర్భంగా కేసీఆర్ గారి గురించి, గత ప్రభుత్వం బీఆర్ఎస్ వైఫల్యాల గురించి ఆయన మాట్లాడుతూ కాస్త ఆయనదైన శైలిలోనే ఆయన మాట్లాడారు. కానీ ఆ మాటల పట్ల కేటీఆర్ గారు చాలా పర్సనల్గా నొచ్చుకున్నట్లుగా ఈ ట్వీట్ చూస్తే అర్థమవుతా ఉన్నది. అయితే దీన్ని హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన కోర్స్ చేశారు, 5 రోజుల పాటు అక్కడ కోర్స్ చేశారు. దానికి కంపేర్ చేస్తూ, దాన్ని మేళవిస్తూ ఈ ట్వీట్ చేశారు. ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు అక్కడ నేర్చుకున్నా సరే ఆయన పద్ధతి మార్చుకోలేరు, ఆయన తీరు మార్చుకోలేరు, ఆయన తనదైన శైలిలోనే మాట్లాడతారు అని చెప్పేసి ఆయన అయితే కాస్త పదజాలం అంటే శునకపు సింహాసనం, కనకపు సింహాసనము శునకాన్ని కూర్చోబెడితే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దానిపైన ఇటు కాంగ్రెస్ పార్టీ సైతం మండిపడతా ఉన్నది. ఒక సీఎంను నువ్వు ఇలా మాట్లాడొచ్చా కేటీఆర్ అన్నట్లు ఇటు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో మండిపడతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ మున్సిపల్ ఎన్నికల హీట్లో ఇక రాజకీయాలు ఎలా మాట్లాడతారో, రాజకీయ నాయకులు ఎలా మాట్లాడతారో అందరికీ తెలిసిందే. ఇది ఖచ్చితంగా ప్రచారంలో భాగంగా అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తల దృష్టిని తన వైపు మళ్లించడానికి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడడం కొత్తేవి కాదు. అది ఆయనకు ఆది నుంచి ఆయన అలానే మాట్లాడుతూ కేసీఆర్ గారి పైన విరుచుకుపడడం, కేసీఆర్ గారి పేరు చెప్తేనే
తోక మీద నిల్చునే తాజ్పామ్ లాగా ఆయన మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం. అది కొత్తేమీ కాదు. కానీ కేటీఆర్ గారు మాత్రం అది దానిపైన ఏంటంటే హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన నేర్చుకోవడానికి వెళ్ళారు. నేర్చుకొని ఏం మాట్లాడతారో చూద్దాం అనుకుంటే ఏం మాట్లాడలేదు. అదే భాష మాట్లాడుతూ ఉన్నారు, అదే మురికి భాష మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి కేటీఆర్ గారు అయితే ఈ విధంగా ట్వీట్ చేశారు. ప్రస్తుతానికి కేటీఆర్ ట్వీట్ పైన కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ నాయకులు కూడా మండిపడుతూ ఉన్నారు. ఆయన స్థాయిలో ఆయన మాట్లాడితే మరి నీ స్థాయి ఏంటి, సీఎం రేవంత్ రెడ్డి గారిని అనంత స్థాయి అనేది అన్నట్లుగా కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ మున్సిపల్ ఎన్నికల వేళ ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా చాలా చోట్ల కొట్లాడుతూ ఉన్నారు. ఇక నేతలు కూడా కాస్త శృతి మించిన మాటలే మాట్లాడుతున్నట్లు విశ్లేషకులు కూడా అంచనాలు వేస్తూ ఉన్నారు. చూడాలి మరి మున్సిపల్ ఎన్నికల ఈ ప్రచారంలో ఇంకా వీరి మాటలు ఇలానే ఉంటాయా, ఇంకా హద్దులు దాటుతాయా, హద్దులు దాటితే ఇరువురు మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం ఎలా ఉండబోతుంది అనేది వేచి చూద్దాం.